ఈ కూనకి ఎలాంటి పెనిమిటి వస్తాడో నీకు అలాంటి పెనిమిటే వస్తాడు. కుర్రో కుర్రు. చిన్నది కాలుతున్న పెనమలా వేడిగా ఉంది, ఎగిరెగిరి పడుతుంది పొయ్యిలో. ఒకే లక్షణాలున్న పెనిమిటి కాదే, మీ ఇద్దరికి ఒకే పెనిమిటి వస్తాడు. ఏమన్నావు? వాళ్ళిద్దరికి ఒకడే మొగుడు వస్తాడా? అంటే వాళ్ళిద్దరిని ఒకడే పెళ్లి చేసుకుంటాడా? అంబ బలికింది అదేనే. ఓ బుల్లి, వాళ్ళిద్దరి భవిష్యత్తు అప్రయత్నంగా నా నోట అంబ పలికించింది. అంబ పలికిన విషయం నీ నోట పలికిందో నీ పంబ రేగుద్ది. కుర్రో కుర్రు. అంటే ఎవరికి చెప్పకూడదా? ఓ బుల్లి, వాళ్ళిద్దరికి అసలు చెప్పకూడదు. చెబితే నీ తల 1000 ముక్కలవుతుంది. శుభలక్ష్మి, ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నా. ఇప్పుడు నీకు మొగుడు భయం పోయిందిగా, రిలాక్స్. ఎక్కడే రిలాక్సే, ఇప్పుడు మీ మొగుడు భయం పట్టుకుందిగా. ఇప్పుడు ఏం చేయను? చెబితే నా తల 1000 ముక్కలు అవుతుందన్నాడు. చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు ఎలా? ఈరోజు రేణుని ఎలాగైనా పెళ్లి కొప్పించాలి. మంచి మొగుడు వస్తాడన్న తర్వాత సుబ్బు హ్యాపీగా ఉంది. రేణు, నీకోసం వికాస్ వచ్చాడే. వికాస్ ఎందుకు వచ్చాడు? హాయ్. హాయ్. రేణు, ఇక్కడికి వస్తే నో ప్రాబ్లం, కానీ హాస్టల్ గేట్ దగ్గర మాత్రం రావద్దని చెప్పు. అసలే మన వార్డెన్ సుకుమార్కి ఒళ్ళంతా అనుమానం. కొంపదీసి నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటుంది. బాయ్ ఫ్రెండ్ ఏంటి? ఫ్యూచర్లో మొగుడు కూడా అవుతాడు. సుబ్బు, మన హాస్టల్ వెళ్దాం పదా. రేణు, ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఏమో డిస్కస్ చేసి త్వరగా వచ్చాయి. బాయ్. బాయ్. రా బండి. రేణు, నీతో మాట్లాడాలని నేను ఎంత ట్రై చేస్తున్నా అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు? చూడు వికాస్, నీతో మాట్లాడాలని టైం స్పెండ్ చేయాలని నాకు ఉంది. బట్ కాలేజ్ స్టార్ట్ అయ్యాక రోజు నీతో టైం స్పెండ్ చేయడం కుదరదు కదా. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? మనం పెళ్లి చేసుకుంటే. వాట్? పెళ్ళా? నువ్వు విన్నది జోక్ కాదు, నిజం. వికాస్, ఆర్ యూ సీరియస్? జీవితం అంటే జస్ట్ ఫన్ కాదు రేణు. సీరియస్గా తీసుకోవాలి కానీ సీరియస్ అవ్వకూడదు. ప్రేమను అంతకంటే ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి. యాక్చువల్లీ అది బాధ్యత. వికాస్, ఐ నో దాట్. మనం ప్రేమించుకున్నాం, స్టిల్ ప్రేమించుకుంటూనే ఉన్నాం. బట్ ఈ స్పీడ్ బ్రేకర్ల పెళ్ళేంటి? ఎందుకంటే మన ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. రియలీ? అందరినీ పెళ్లి కొప్పించాను. సరే, ప్రేమ ముదిరితే పెళ్ళే కదా పరిష్కారం. ఆలస్యం ఎందుకు, పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ విషయం చెప్దామనే 2 days నుంచి ట్రై చేస్తున్నాను. రేణు, ఏమైంది? ఐఎమ్ సారీ వికాస్. వికాస్, మన పెళ్లి జరగాలంటే ఇంకో 1 year ఆగాలి. ఎందుకు? ముందు నా డిగ్రీ పూర్తవ్వాలి, తర్వాత నేను మా డాడీకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఆయనకి నువ్వు నచ్చాలి, ఆ తర్వాతే మన పెళ్లి. ఒకవేళ మీ డాడీకి నేను నచ్చకపోతే? మన పెళ్లి జరగదు. ఫైనల్ డిసిషన్ మా డాడీదే. తనకిష్టం లేని పని నేనేది చేయను. ఒకవేళ చేసినా ఆయనకి చాలా కోపం వస్తుంది. దానివల్ల ముందు ముందు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
మా డాడీ నొప్పిస్తానన్న నమ్మకం నాకుంది. అది కాదు రేణు. నో మోర్ డిస్కషన్స్. ఈ డిస్కషన్ ఇంతటితో క్లోజ్. దీనికోసం నువ్వు పదే పదే హాస్టల్కి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే ఓకే బాయ్. ఏ రేణు రేణు ఛా, అంతా రివర్స్ అయిందేంటి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. నాన్న 100 crores నా ఆడబడుచు కట్నం వాటా ఎంత? నీ వాటా సంగతి అలా ఉంచు. ముందు ఈ 100 కోట్లని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయం ఆలోచించని. ఏమండి 100 ఎకరాలు కోనసీమలో కొబ్బరి తోటలు కొన్నామండి. అదేదో సామెత చెప్పినట్టు తుఫాన్ వస్తే కొబ్బరి తోటలు మొత్తం కొట్టుకెళ్ళిపోతాయే. షేర్ మార్కెట్లో అయితే ఆ షేర్ల సెన్సెక్స్ మీద నమ్మకమే లేదు. ఏమండి రియల్ ఎస్టేట్లో పెడితే భూమి లేదే, పడిపోయింది. వాడు 100 కోట్లని చెప్పడం, 100 కోట్లు ఎందులో పెట్టాలని వీళ్ళు 100 రకాలుగా ఆలోచించడం. అమ్మా ముందు నా ఆడబడుచు కట్నం వాటా ఎంత చెప్పండి. అది వికాస్ని అడగాలి. అదిగో అన్నయ్య వచ్చాడు. నాన్న వికాస్, ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందన్నయ్య? ఒరే మనోడా, వీళ్ళ హడావిడి చూస్తుంటే కుక్కకు కూడా బంగారు బిస్కెట్లు కొనిపెట్టేట్టున్నారు. వీళ్ళ ముచ్చట ఎప్పుడు తీరుస్తావు? అసలు ఈ పెళ్లి జరుగుతుందని నమ్మకం లేదు నాన్న. అదేంట్రా, మొన్ననే మ్యారేజ్ లైన్లో పెడతా అన్నావు, అంతలో ఏమైంది? ఒకవేళ మీ డాడీకి నేను నచ్చకపోతే మన పెళ్లి జరగదు. ఫైనల్ డిసిషన్ మా డాడీదే. తనకిష్టం లేని పని నేనేది చేయను. మన పెళ్లి జరగాలంటే ఇంకో 1 year ఆగాలి. గోవిందా గోవిందా, 1 సంవత్సరం గ్యాప్లో నీ గురించి మొత్తం వాళ్ళకి తెలిసిపోవటం ఖాయం. పెళ్లి క్యాన్సిల్ అవటం ఖాయం. ఇక వీడు పెళ్లి కాకుండా బ్రహ్మచారిలా రోడ్ల మీద తిరగాల్సిందే. మావయ్య ఏంటా మాటలు? అదేదో సామెత చెప్పినట్టు ఇల్లు కాలిపోతుంది ఈరాజు అంటే నాదేం పోయింది నరసరాజు అన్నట్ట. అయినా మీరు అనుకున్నంత వెర్రి బాగులోడు కాదు నా సన్ను, వీడు గన్ను. అదే నా భయం, రివర్స్లో పేరుతుందేమోనని. తమరు వెళ్ళి వాల్మీకి రామాయణం పారాయణం చేసుకోండి, వెళ్ళండి. రొట్టె విరిగి నేతిలో పడ్డా తినే యోగం ఉండద్దు. ఒరే వికాస్, బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి నాన్న? సంవత్సరం దాకా వెయిట్ చేయడం చాలా కష్టం. అమ్మాయికి నువ్వంటే ఇష్టం కాబట్టి దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. రేణుని బలవంతంగా పెళ్లి చేసుకో, అంతే. బలవంతంగా ఎలా పెళ్లి చేసుకోవాలి నాన్న?
అమ్మాయికి తెలియకుండా దొంగచాటుగా తాళి కట్టేయాలి. అర్థం కాలేదా? జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోంది కాబట్టి అర్జెంటుగా కలవాలి, గుడికి రమ్మని ఫోన్ చేస్తే ప్రేమతో పరిగెత్తుకుంటూ వస్తుంది. వస్తే ఆ అమ్మాయి ఏమర్పాటుగా ఉన్న సమయం చూసి సైలెంట్గా వెనక నుంచి తాళి కట్టి అంతే. ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు. నువ్వు కట్టిన తాళి చూసుకుని అమ్మాయి షాక్ అవుతుంది. అప్పుడు నేను మీ అమ్మ ఎంట్రీ. ఇలా కొట్టి, అమ్మ రేణు, వాడేదో నీ ప్రేమలో పిచ్చోడై నువ్వు దక్కవనే తొందరపాట్లో తాళి కట్టాడు. అయిందేదో అయిపోయింది. ఆ అమ్మాయి మెళ్ళలో ఒకసారి తాళి పడితే ఆలి అవుతుంది, అదే పెళ్ళి అని కన్విన్స్ చేస్తాం. అంతే. నానా సూపర్ ఐడియా. డాడీ యు ఆర్ గ్రేట్. ఏమండి? దీర్ఘ సుమంగళీ భవ. ఇలాగే విధిలేని పరిస్థితుల్లో ఉన్న ఒక్క కూతురు కోసం పరువు పోతుందేమో అని గొడవ చేయకుండా కూతుర్ని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదిస్తాడు వాళ్ళ నాన్న. నానా అంతా ఓకే, కానీ ఒకవేళ రేణు కట్టిన తాళి తెంచేసి ఇది పెళ్లి కాదని కసిరేస్తే? తాళినంత తక్కువ అంచనా వేకు. అది సెంటిమెంట్. నీ ప్రేమ కన్నా ఆ దేవుడి కన్నా చాలా పవర్ఫుల్. ఆక్సిజన్ లేకుండా బతకచ్చేమో గాని సెంటిమెంట్ లేకుండా క్షణం కూడా బతకలేం. తాళిబొట్టు కోసం యమధర్మరాజుని ఎదిరించిన మహాపతివ్రత సావిత్రి పుట్టిన పుణ్యభూమిరా. ప్లాన్ పర్ఫెక్ట్గా చేస్తే ఈ దొంగ పెళ్లి సూపర్ హిట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. నీ పని హాయి. నీకు ఇలాంటి గొడవలు లేవు. ఆ దేవుడు మా జాతికి ఆలోచన శక్తి ఇచ్చాడు, మీకు ఇవ్వలేదు. మాకిచ్చినా ఉపయోగం లేదు. చూడు ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు. చూద్దాం ఎంతవరకు పోతుందో కథ. అమ్మో అమృత, టైం అయితే త్వరగా రావే. వాషింగ్లో ఉన్నాయి. సో నాకు ఈ చీర తప్పలేదు. అమ్మో, బాపుగారి సినిమాలో హీరోయిన్లా ఎంత అందంగా ఉన్నావే. ఇట్స్ న్యాచురల్. చీర ఎవరు కట్టినా అందంగానే ఉంటుంది. అమృత, ఎవరినన్నా పొగుడితే రేణు అస్సలు సహించలేదే. నాట్ లైక్ దాట్, జస్ట్ ఫన్నీగా అన్నానంతే. అమృత నేను శారీ కట్టుకుంటానే. త్వరగా వెళ్ళవే.
శారీ చాలా బాగుంది. మరి నేను బాలేనా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. మరీ అంత సిగ్గుపడకు, శారీ జారిపోతుంది. చూడవే. ఏ రేణు, ఇవాళ ముగ్గురం చీర కట్టుకుని కాలేజ్కి వెళ్తాం. వెళ్ళి కట్టుకునిరా. వద్దులే, నేను కట్టుకోను. రేణు, నా మాట కూడా వినవా? బెంచ్ మేట్, క్లాస్మేట్, రూమ్మేట్ ని కదా. సారీ, నేను కట్టుకోను. పాపం శారీ కట్టుకోవడం రాదేమోనే. రేణు, సుబ్బు చెప్పింది నిజమేనా? అదేంటి, చీర కట్టుకోవడం రాకపోతే పెద్ద క్రైమ్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. నాకు కట్టుకోవడం రాదు, సో వాట్? రేణుకి చీర కట్టుకోవడం రాదంట. చూడు, ఇప్పుడైతే మేము కడుతున్నాం. రేపు పెళ్ళయ్యాక నీ మొగుడుతో కట్టించుకుంటావా? యు నాట్. అమృత, కాలేజీ టైం అవుతున్న మొగుల గురించి మీటింగ్ ఏంటి తల్లి? మళ్ళీ దొరికిపోయింది. పాపం. అమృత, నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి పెళ్లి మొగుళ్ళంటే మీటింగ్ పెట్టావో మీ ఇంటికి ఇన్ఫార్మ్ చేసి హాస్టల్ నుంచి పంపించేస్తా. జాగ్రత్త. మేడం, మీరు అమృతని అపార్థం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ అది కాదు మేడం. షట్ అప్. ఐ హేట్ మ్యారేజెస్, ఐ హేట్ హస్బెండ్స్. ఇదేంటి, నేను క్యాజువల్ గా మొగుడు గురించి చెప్తుంటే ఇది నా మొగుళ్ళ ఎంటర్ అవుతుంది. ముందు దీనికి పెళ్లి చేయాలి, లేకపోతే మనకి పెళ్లిళ్ళు కావు. సరే సరే, కాలేజ్కి టైం అవుతుంది, పదండి. ఆగండి. చీరలు కట్టుకున్నారు కదా, కుంకుమ బొట్టు పెట్టుకుంటే సాంప్రదాయంగా ఉంటుంది.